మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. 82 కోట్ల వ్యయంతో తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. నగర పర్యటనలో భాగంగా 2వ డివిజన్లోని ఆర్టీసీ కాలనీ, ఇజ్రాయిల్పేట, వెంకట్రావుపేటల్లో పర్యటించామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. కొన్ని చోట్ల కాల్వలు సరిగ్గా ఉన్నా వాటిని క్లీన్ చేయక పారిశుధ్యం లోపించిందన్నారు. అవసరమైన చోట్ల సీసీ రోడ్లకు ఎస్టిమేషన్లు వేయించడం జరిగిందన్నారు. తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటుకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరంలో దాదాపు 82 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నగరానికి అవసరమైనటువంటి ఓవర్ బ్రిడ్జ్ల దగ్గర నుండి చిన్న డ్రైన్ వరకు కూడా అతి ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా సంప్రదించి అక్కడ అవసరాన్ని గుర్తించి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి అవసరం వచ్చినా తప్పకుండా ఒక శాసనసభ్యుడిగా నేను, కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలకు హోంమంత్రి అనిత బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ వైసీపీ శ్రేణులు లాడ్జి సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. 15వ తేదీన మహిళపై అమానవీయ ఘటన జరిగితే 17వ తేదీ కేసు కట్టారని మండిపడ్డారు. కేవలం స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పోలీసులు నిర్లక్ష్యం వహించారని అన్నారు. మొదటిసారి దాడి జరిగినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే దారుణం జరిగి ఉండేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తిన శివకుమార్, అంబటి మురళీకృష్ణ, బలసాని కిరణ్ కుమార్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నేను మళ్ళా చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా, ఈ స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే 2వ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే సిఐని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఆపింది మాధవి గారు. ఎందుకంటే వాళ్ళు మా తెలుగుదేశం. ఆ బట్టే 2వ సంఘటన జరిగింది. 2వ సంఘటన కూడా పూర్తి చేయాలని, 4 గోడల మధ్యనే నలిపేయాలని, బయటికి రాకూడదని చేశారు. దాన్ని కూడా నలిపేయడానికి ప్రయత్నం చేసింది మా సోదరి గల్లా మాధవి గారు. గల్లా మాధవి గారు చాలా తక్కువ మంది శాసనసభ్యులు మహిళలు ఉంటే ఆమె ఒక మహిళా శాసనసభ్యురాలు. మన రాష్ట్రంలో గుంటూరులో ఎన్నుకున్నారు ఆమెని. జరిగింది మహిళకు అన్యాయం. హోంమంత్రి గారు మహిళ, జరిగింది మహిళకు అన్యాయం. లేదా యాక్షన్. నేను మళ్ళా అడుగుతున్నా, మొదటి సంఘటనప్పుడే పోలీసులు రియాక్ట్ అయి ఉంటే 2వ సంఘటన జరిగేది కాదని చెప్పమంటున్నా. దీనికి కారణం స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి. అవినీతి, అసమర్థతకు బ్రాండ్ అంబాసిడర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్తో కలిసి కనపర్తి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మహిళను వివస్త్రను చేసిన ఘటనలో నిందితుల్ని ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఎక్కడా అలసత్వం వహించలేదని అన్నారు. ఈ విషయం తెలియగానే ఎమ్మెల్యే మాధవి వెంటనే స్పందించి ఎస్పీతో మాట్లాడి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ విషయంపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. అంబటి రాంబాబు మతి భ్రమించి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. ఒక బీసీ మహిళ మీద నువ్వేదో మనసులో కక్ష పెట్టుకొని దాడి చేస్తా ఉన్నావు, మాటల దాడి. ఇది గల్లా మాధవి గారి మీద దాడి కాదు, ఇది బీసీ వర్గాల మీద దాడి. ఇది మేడం గారు ఎప్పుడైతే గల్లా మాధవి గారు పరువు నష్టం డెఫమేషన్ దావా వేస్తామన్నారో పబ్లిక్ అంతా ఒకటే ఉదయం వాకింగ్లో టీ స్టాల్ దగ్గర, ఏంటి మేడం గారు దావా వేస్తా అన్నారు పరువు నష్టం, అసలు పరువు లేనోడి మీద పరువు నష్టం దావా ఏంటివేంది అన్నారు అందరూ. పరువు ఉంటే పరువు నష్టం దావా. ఇప్పుడు అన్నీ ఇడిచేసిన వాడికి గోచుగుట్టతో పనే ఉంది.
అట్లానే రాంబాబుకి పరువు లేదు కాబట్టి పరువు నష్టం దావా వేసినా ఒకటే, అయిపోయినా ఒకటే, అయినా ఒకసారి వేసి అతనికి కూడా రుచి చూపించాలి. కాబట్టి ఇలాంటివన్నీ మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి అంబటి రాంబాబుని హెచ్చరిస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు గారి యొక్క పరిస్థితిని మనం ఈ రాష్ట్రంలోనూ జిల్లాలోనూ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. ఈరోజు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం పోయిన దగ్గర నుండి ఆయన పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా నేనుండాను అని ఒక గుర్తింపు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక నాటకం. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై అత్యంత క్రూరంగా లాఠీచార్జ్ చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని వ్యతిరేకిస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ వలన ఎంతో మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి వెళ్లాయని అన్నారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళనలు చేసినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అదేమంటే నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు పాల్గొన్నారు. పర్యావరణవేత్త వాంగ్ చుంగ్ సోనాం 22 రోజుల పాటు దీక్ష చేసి తాను దీక్షను ఇంకా హాస్పిటల్లోకి లిఫ్ట్ చేసినప్పటికీ దీక్షను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అక్రమ అరెస్టుకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటుకు పిలుపునిస్తే దేశంలో ఉన్నటువంటి లక్షలాది యువత కదిలి, విద్యార్థులు కదిలి, యువతరం కదిలి పార్లమెంటును ముట్టడిస్తే శత్రు దేశాల సైనికులను కొట్టినట్టు విద్యార్థుల తలలపైన లాఠీలు బాది మహిళా విద్యార్థులను కూడా చూడకుండా రక్తం పడేట్టు కొట్టి ఇంత వికృత విన్యాసాలు చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. బిఆర్ స్టేడియంలో జరుగుతున్న అమరావతి 2026 క్రీడా పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు 12 విభాగాల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. 29వ తేదీన రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి ₹1,00,00,000 బహుమతులు విజేతలకు అందించడం జరుగుతుందన్నారు. 14 కోట్ల వ్యయంతో ఖేల్ ఇండియా కార్యక్రమం ద్వారా బిఆర్ స్టేడియాన్ని అభివృద్ది చేస్తున్నామని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అంతేకాకుండా కేవలం ఈరోజు పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలు క్రీడలు ఆడుకొని 10వ తరగతి తర్వాత వాళ్ళు మరింత ఎవరైతే ఈ స్థాయిలో చేరతారో అటువంటి వాళ్ళందరికీ కూడా మరింత వాళ్ళకు ఊతం ఇచ్చేటువంటి విధంగా ఉద్యోగాల్లో కూడా 3% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరందరూ చూస్తూ ఉన్నారు. బిఆర్ స్టేడియం, బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ స్టేడియం గత కొన్ని దశాబ్దాలుగా పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈరోజు దాదాపు 14 కోట్ల రూపాయలతో ఖేలో ఇండియా ద్వారా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒక పక్కన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనేక వసతులను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా పిల్లలు ఈరోజు చదువుతో పాటు ఏదో ఒక ఈవెంట్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేస్తే ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. జీవో నెంబర్ 390 రద్దు చేయాలంటూ గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజుల లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు చేస్తున్న పెన్ డౌన్ కార్యక్రమం 2వ రోజు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం కక్షిదారుల వ్యవహారమైన దస్తావేజు తయారీ విధానాన్ని పీపీపీ విధానంలోకి తీసుకోవడం దుర్మార్గమని గుంటూరు రెవెన్యూ జిల్లా డాక్యుమెంట్ రైటర్లు మండిపడ్డారు. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవో ఎంఎస్ 396 జీవోని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి, రామరాజు, మునగాల రవీంద్రబాబు, రషీద్, పొట్టి గోవర్ధన్, తన్నీరు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 396 జీవోని ఉపసంహరించుకోవాలి. ఆ జీవో వల్ల మా జీవనోపాధి కోల్పోయే అవకాశం 100కి 100% ఉంది అని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆ జీవోని గవర్నమెంట్ని బేషరతుగా ఉపసంహరించుకోమని కోరుతున్నాం. మరి
ఇక్కడ స్టాంప్ వెండర్లకు కూడా లైసెన్సులు ఉన్నాయి. మరి దస్తావేజ్ లేఖలకి లైసెన్సులు ఎందుకు ఇవ్వరు? దస్తావేజ్ లేఖలకి లైసెన్స్ ఇచ్చి తీరాలి. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మేము ఒక పిల్లర్ లాంటి వాళ్ళం. మేము లేకుండా ఇక్కడ దస్తావేజు లేదు, మేము రాయకుండా దస్తావేజు రిజిస్టర్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు రాసే దస్తావేజులో అంత నాణ్యత ఉంది. ఆ నాణ్యతను కాపాడుకుంటూ వస్తున్నాం. మరి వేల కుటుంబాలకి మేము రాసే దస్తావేజుల వల్ల రక్షణ చేకూరుతుంది. ఒక వ్యక్తి కూతురుకో కొడుకో ఒక ఎకరం పొలం ఇవ్వాల్సి వస్తే మేము రాసే దస్తావేజు వల్ల ఆ కుటుంబం చాలా ఆనందపడుతుంది. మరి దస్తావేజులు రాయించుకున్న వాళ్ళు కూడా చాలామంది మేము రాసిన దస్తావేజు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన దేవాలయంలో కానీ దేవతా విగ్రహాల దగ్గర కానీ పెట్టి పూజ చేయించి ఇంటికి పట్టుకెడతారు. అంత పవిత్రమైనది ఈ దస్తావేజు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. పూరి జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వివిఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిఐటియు జగన్నాథ రథయాత్ర విద్యార్థుల ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ వైభవంగా సాగింది. పెదకాకాని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం నుండి గోళ్లమూడి గ్రామం మీదుగా వివిఐటి విశ్వవిద్యాలయం వరకు సాగిన ఈ రథయాత్రను వివిఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుతీరిన రథం ముందు సంప్రదాయ క్రతువు బంగారు చీపుడుతో శుభ్రపరిచి ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యులు భక్తి శ్రద్ధలతో విదేశీ భక్తుల సంకీర్తనలు, జయ జయ హే జై జగన్నాథ నినాదాలతో ఈ యాత్ర శోభాయమానంగా ముందుకు సాగింది. మార్గమధ్యలో విద్యార్థులు, అధ్యాపకుల కోలాట నృత్యాలు, గీతాలాపనలు అలరించాయి. గోళ్లమూడి గ్రామం వద్ద భక్తులు, గ్రామస్తులు పూలు, హారతులతో రథయాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఇస్కాన్ సభ్యులు వివిఐటి యూనివర్సిటీ వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహాహారతి నిర్వహించి విద్యార్థులు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి రథయాత్రను దిగ్విజయం చేశారు. హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.